హాయ్ ఫ్రెండ్స్, దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకుందాము. ముందుగా అయితే దోసకాయ పీల్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ముందుగా అయితే పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక ధనియాలు, జీలకర్ర, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ మెంతులండి. కొంచెం మెంతులు వేసుకోవాలి. అన్నీ వేగిపోవాలండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. దోసకాయ ముక్కలు వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దోసకాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలండి. టమాటా తొందరగానే మగ్గిపోతుంది. ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత చల్లారి పెట్టేసుకొని మిక్సీ పట్టి తీసుకుందామండి. చూస్తున్నారు కదండి, అంతా అయితే చాలా వరకు అయితే వేగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి తీసుకుందామండి. మిక్సీ పట్టే ముందు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రెబ్బలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, పోపు దినుసులు అన్నీ వేసుకుని వేయించుకోవాలండి. వేగిపోయిందండి. ఎండుమిర్చి వేసుకుందాము. తాలింపు అయితే వేగిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దోసకాయ మిశ్రమాన్ని వేసేసుకుందాము. పైన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి, ఎంత మరీ సాఫ్ట్గా అయితే మిక్సీ పట్టకూడదండి. జస్ట్ ఒక రౌండ్ వేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.